ఫోటోగ్రాఫర్లు అందరూ కలిసి ఒక సందర్భంలో నన్ను ఒక కార్యక్రమానికి ఆహ్వానించారు. వారి అసోసియేషన్ తరఫున ఏదో ఒక ఫంక్షన్ చేసుకుంటే సేగిరెడ్డి కళ్యాణ మండపంలో అప్పుడు నన్ను ప్రస్తావించిన ప్రస్తావన ఇదొకటి. ఒక ఆఫీస్ రూమ్ మాకు లేదు, చిన్న చిన్న ఫంక్షన్ ఏదైనా చేసుకోవాలన్నా, మా అసోసియేషన్ తరఫున మేము ఒక సమావేశాన్ని నిర్వహించుకోవాలన్నా, మా అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన నిర్ణయాల కోసం మాకు ఒక చిన్న జాగా కూడా లేదు. దాదాపు 1000-1500 మంది మేము ఫోటో స్టూడియోస్ కానీ, వీడియోగ్రాఫర్స్ కానీ, స్టూడియో పేరు లేకుండా ఇంటి దగ్గర ఉండి ఫోటోగ్రఫీ చేసేవాళ్ళు కానీ, వీడియోగ్రఫీ చేసేవాళ్ళు కానీ ఇబ్బందిగా ఉంది మాకని చెప్పి ప్రస్తావించి, కనీసం ఒక 3 సెంట్ల స్థలాన్ని మీరు మాకు ఇవ్వగలిగితే చిన్నదో పెద్దదో కట్టుకొని ఏదో సంసారాన్ని ఇవ్వగలుగుతామని చెప్పి నన్ను అడిగిన మాట. నేను ఆ రోజు మీటింగ్ లోనే చెప్పిన, నేను 3 సెంట్లు కాదు, మీరు కట్టుకోగలుగుతాం అనుకుంటే మీకు కళ్యాణ మండపం నిర్మించుకొని మీ కుటుంబ కళ్యాణాలు శుభకార్యాలు చేసుకునేదానికి ఫ్రీగా వాడుకుంటూ తక్కిన సమయంలో దాన్ని మీరు బాధలోకి ఇచ్చినప్పుడు లక్షల రూపాయలు ఒక సంవత్సరం వస్తాయి. అది సంక్షేమ నిధిగా మీరు వాడుకొని ఈ ప్రొద్దుటూరు ఉండే వీడియో ఫోటోగ్రఫీకి సంబంధించినటువంటి కుటుంబాలు వారి పిల్లల విద్య, ఆరోగ్యం, మరి ఇతర అవసరాలు, వ్యక్తిగత లోన్ల కోసం మీరు ఉపయోగించుకుంటే అందరూ బాగుంటారు. కాబట్టి మీరు అడిగిన 3 సెంట్లు కాదు, నేను 30 సెంట్లు ఇచ్చేదానికి సంసిద్ధంగా ఉండాలి అని చెప్పి ఆలోచించాను. చెప్పిన తర్వాత నేను అనధికారంలోనే త్వరగా ఇస్తాను, నేను ఏదైనా ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు ఎక్కువ సమయం తీసుకోండి మిత్రులారా. ఇది నాకు చిన్నప్పటి నుంచి నా బలం ఇదే, నా బలహీనత ఇదే. కొన్నిసార్లు ఇది నాకు మేలు చేస్తుంది, కొన్నిసార్లు అప్పుడప్పుడు నాకు ఇబ్బందిగా కలిగిస్తుంటది. అప్పుడు చెప్పిన అన్న వాళ్ళందరికీ వేగంగానే ఇస్తానన్నా, మీరు డబ్బు సమాయత్తం చేసుకొని కళ్యాణ మండపానికి రెడీ కానీ. తర్వాత మళ్ళీ ఈ మధ్యకాలంలో కలిసి 30 సెంట్లు మీరు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నప్పటికీ మేము తీసుకొని కట్టలేమేమో, దాదాపు ₹1,00,00,000, ₹1,50,00,000 అయితే అంత డబ్బులు మా దగ్గర ఉండకపోవచ్చు. ప్రస్తుతానికి ఒక 10-15 సెంట్లు మాత్రం మీరు ఇవ్వగలిగితే మేము ఒక అసోసియేషన్ ఆఫీస్ రూమ్, చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకునేదానికి కావాల్సినది ఏర్పాటు చేసుకుంటాం. మా వరకు మన కాలక్రమేణా నిదానంగా ఏదైనా ఆలోచన చేయగలుగుతాము. మీ దగ్గర మీరు ఊరికి ఇస్తున్నారు కాబట్టి మేము తీసుకొని అది మా దగ్గరే పెట్టుకొని కట్టుకోకుండా ఉండడం అనేది మా వ్యక్తిత్వాన్ని బలహీనపరిచే విధంగా ఉంటుంది. మీ దగ్గర మేము ఆ నమ్మకాన్ని పోగొట్టుకోలేము, మా వ్యక్తిత్వాన్ని బలహీనపరచుకోలేము అని చెప్పి అందరూ వచ్చి నాకు చెప్పడం జరిగింది. ఇది అభినందించే అంశం. వ్యక్తిత్వాన్ని ప్రకాశింపజేసే విధంగా వారు ప్రవర్తించిన తీరు నేను మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తా ఉన్నా, నేను సంతోషపడతా ఉన్నా. వారు అడిగిన ప్రకారం 10 సెంట్ల స్థలాన్ని ఇక్కడ 24 సెంట్లు వాళ్ళ కోసమనే కొన్నాం. కరెక్ట్ చెప్పాలంటే మీకోసమే కొన్నా నేను 24 సెంట్లు. ఇక్కడ ఇలా 30 చెప్పినా కదా, ఇంకొక 6 సెంట్లు కావాలని చెప్పి ఈ పక్కన ఆయన పులిందర ఆయన 6 సెంట్లు ఉంటే ఆయన అడిగితే ఇస్తానని చెప్పినాడు. మాట ఇచ్చిన ప్రకారం 30 ఇవ్వాలని. అయితే వాళ్ళు 10 సెంట్లే కావాలన్నప్పుడు మళ్ళా 24 సెంట్ల స్థలంలో మీకు అనుకూలంగానే తీసుకోండి, ఏ వరుసలో ఏ ముఖానికి మీకు అవసరం అనుకుంటారో అదే మీరు తీసుకోండి అని చెప్పి వైర్లే పంపించి కొలతలేసి ఆ బౌండరీ కూడా ఏర్పాటు చేసి ఒక బోర్డు కూడా పెట్టుకున్నారు. ఈరోజు ఆ కాగితం కూడా మనం వారి పేరుతో, అసోసియేషన్ పేరుతో రాసి నేను సైన్ చేసిన పేపర్ కూడా వాళ్ళకు ఇస్తాము. వాళ్ళు ఈ రోజు నుంచైనా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, ఇక అభ్యంతరం అయితే లేదు. దేవుని దయ వల్ల నేను స్థలం ఇవ్వడమే కాకుండా ఇలా వెతకబోయిన తీగ కాలుకు తగిలినట్టు సోదరి జాన్సమ్మ కూడా ఇక్కడ ఉండడం, మీ వెల్ఫేర్ అసోసియేషన్ కోసం మీరు కన్స్ట్రక్షన్ చేసుకునే దానికోసం మా డిసిసి బ్యాంక్ నుంచి లోన్ ఇస్తా అని చెప్పి ఆప్కాప్ చైర్మన్ గా ఆమె హోదాలో చెప్పడం. 2 పనులు సరిపోయినాయి మనకు. 2 పనులు ఇక్కడ సఫలీకృతమైనాయి, ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్. ఇంతే కాకుండా మీరు ఎవరైనా సంక్షేమ నిధికి సంబంధించి తిరుపతి సోదరుడు చెప్పినాడు, వారి అసోసియేషన్ నుంచి కూడా కొంత సహాయం చేస్తుంది. దీన్ని నిర్మించుకునే విషయంలోనే కాకుండా మీ కుటుంబాలకు మేలు చేసుకునే విషయంలో కూడా ఆలోచన చేయగలరు.
తక్కువ మంది ఉన్నారు. కరెక్ట్ గా చదువుకునే వాళ్ళు, ఒక ప్రొఫెషన్ లో ఉండేవాళ్ళు, ప్రపంచ జ్ఞానం ఉండేవాళ్ళు మీరు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. నేను ఎంతమంది మనుషులు చూసింటారో నాకంటే ఎక్కువ చూసింటారు మీరు. కాబట్టి చాలా ప్రపంచ జ్ఞానం ఉంటుంది. ఇంత ప్రపంచ జ్ఞానం కలిగి ఒక ప్రొఫెషన్ లో ఉన్నటువంటి మీరు మీ కుటుంబాలకు సంబంధించిన దానికి అభివృద్ధిని తీసుకుపోయేదానికి ఏం చేయాలా మనం? ఏ విధంగా మనం ఎమ్మెల్యే గారిని ఉపయోగించుకోవాలా? ఏ విధంగా డిసిసి బ్యాంక్ నుంచి ఆప్కాప్ చైర్మన్ గారిని ఉపయోగించుకోవాలా? ప్రభుత్వాన్నైనా సంస్థనైనా ఐకమత్యమైనా ఇది నిర్ణయించుకోవాలి. ఇందులో ప్రధానంగా మీరు దృష్టి పెట్టాల్సినది మీ ఎదుగుదలతో పాటు మీ దగ్గర పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి గురించి 100 సార్లు ఆలోచించమని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వారిని బాగా చూసుకోండి. మనకంటే దిగువ స్థాయిలో ఉన్నారు, మన అభివృద్ధికి వారు తోడ్పడతా ఉన్నారు, మన పనిలో భాగమే ఉన్నారు. వారి పరిస్థితులు, వారి కుటుంబ జీవన గమనం బాగుండాలి. వారు బాగున్నప్పుడే మనం కూడా బాగుంటాం అనేది మీరు దృష్టిలో పెట్టుకొని వారి కోసం సంక్షేమ నిధిని ఒక గొప్ప నిధిగా తయారు చేసే ప్రయత్నానికి మీరు శ్రీకారం చుడితే అందులో కూడా మొదటి ఇటుక పెట్టడానికి రాచమల్లు సంసిద్ధంగా ఉంటారు. మీకు తోడుగా మీరు బాగుపడతామంటే, మీరు అభివృద్ధిలోకి వస్తామంటే ఆ అభివృద్ధిని ఇటుకలు పేర్చడానికి రాచమల్లు స్వేద బిందువులు ఎప్పుడు కూడా మీరు అర్పించడానికి సంసిద్ధమే. ఇందులో ఎక్కడ అనుమానం లేదు. ఎవరికి ఏది నేను ఇచ్చినా, ఎవరికి ఏది చేసినా పరమేశ్వరుడు సాక్షిగా చెప్తా ఉన్నా, మొదటి ఉద్దేశం ఓటు కాదు మిత్రులారా. అంత ఉద్దేశం కాదని చెప్పడం లే, మొదటి ఉద్దేశం ఓటు కాదు. నా మొదటి ఉద్దేశం నా జీవితంలో ఎవరికి ఏమి చేసినా కూడా ఆ వ్యక్తి యొక్క కళ్ళల్లో, ముఖంలో నవ్వును, సంతోషాన్ని చూడడమే, సమస్యను పరిష్కరించడమే. ఇదే నా మూలమైనటువంటి ఉద్దేశం. దీని తర్వాత ఏదైనా నేను ఆశించినానో స్వార్థం అంటే మీ ప్రేమను ఆశించిన. మీ ప్రేమకు పచ్చిగా వాడుక భాషలో చెప్పాలంటే నా నాయకత్వాన్ని బలపరచని కోరడం అవుతుంది, అంతే. దానికి కూడా నేను ఈరోజు స్పష్టంగా మిమ్మల్ని అడిగేది ఏంటంటే, నేను చేసిన ధాతృత్వంతోనే కాదు, నా జెండా చేసినటువంటి ఈ రాష్ట్ర స్థాయిలోనో నియోజకవర్గ స్థాయిలోనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేసినటువంటి సంక్షేమ పథకాలతో పేదవారి యొక్క కుటుంబాలను ఆదరించిన విధానానికి నా జెండాను గౌరవించండి. మీకు నాకుండే సంబంధం అన్న చెప్పినట్టు ఇప్పుడుది కాదు. అన్నదైతే వాస్తు ఫోటో స్టూడియో అన్న మీకు తెలిసి ఉంటుంది. ఈ ప్రొద్దుటూరులోనే వాస్తు ఫోటో స్టూడియో అంటే ఒక ఫేమస్, అమ్మవారిశాల మోట్లో ఉంటుంది. ఈ ఊర్లో తెలియని వాడికే ఉండదు ఫోటో స్టూడియో అంటే, మనకు అదే తెలుసు ఫోటో స్టూడియో అంటే. చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడో 84-85 సంవత్సరాలు ఉండే, నా వయస్సు 22-23 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి అన్న కుటుంబంతో నాకు ఇక్కడ ప్రసాద్ ఉన్నాడు, నా క్లాస్మేట్ చిన్నప్పటి నుంచి. వీడు నేను నిక్కర్మేట్స్ వీడు నేను వసంతపేట స్కూల్ నుంచి చదువుకునే వాళ్ళం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా స్నేహం కొనసాగుతూనే ఉంది. బోడుల ప్రసాద్, వీళ్ళది కూడా చాలా సంవత్సరాలు అంటే దాదాపు 30 ఏళ్ళు ఉంటుంది, 35 సంవత్సరాలు ఉంటుంది. వీళ్ళు కూడా ఫోటో స్టూడియో. చాలా మంది ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా, నా పక్కింట్లో ఉన్నాడు మా సుధాకర్ తమ్ముడు శివ రాలేదనుకుంటా బహుశా, శివ, ఇట్లా చాలా మంది నాకు సంబంధించిన వాళ్ళు, స్నేహితులు, తమ్ముళ్ళు లాంటి వారు, బంధువులు అంతా నాకు సంబంధించిన వాళ్ళు, మనల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీతో నాకుండే అనుబంధం ఎన్నికలకు సంబంధించిన అనుబంధం కాదు. అందుకే ఒక్క మాట అడుగుతా ఉన్నా, మీకు 10 సెంట్ల స్థలం ఇచ్చినా అని చెప్పి మీరు అపరూపంగా నన్ను మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా మీ అందరినీ కోరేది ఒకటే, 10 సెంట్ల స్థలం ఇచ్చిన నన్ను మీరు 10 అంగుళాల మీ మనసులో చోటిస్తే చాలు. 10 అంగుళాలు ఎప్పటికీ మీ మనసులో ఆ మాత్రం ఎడమవైపు నాకు చోటిస్తే రాచమల్లుది చాలా గొప్పగా భావిస్తాడు. మీ ప్రేమకు రాచమల్లు సదా బానిసై ఉంటాడు మీ ప్రేమకు రాచమల్లు. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు అనతి కాలంలోనే మీ అసోసియేషన్కు ఒక 10 సెంట్ల స్థలంతో సాధించుకునేందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ స్థలములో త్వరితగతిన నిర్మాణాన్ని చేపట్టి మళ్ళీ ఇక్కడ మనం కలుసుకునేదానికి తొలి అడుగు వేయాలని, అందుకు మా జాన్సమ్మ మీకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తాదని తెలియజేస్తూ అందరికీ సెలవు.